ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలకు గురైన తమ గ్రామస్తులకు న్యాయం చేయాలని గురలగొంది గ్రామ మాజీ సర్పంచ్ ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీ హరీష్, మండల నాయకులు ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు. 2 రోజుల క్రితం మాల్యాల చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముగ్గురుకు తీవ్ర గాయాల పాలయ్యారు. అందులో ఇద్దరు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్ యశోద హాస్పిటల్కి తరలించారు. క్షతగాతులను న్యాయం చేయాలని గ్రామస్తులు అంతా కలిసి సిద్దిపేట బస్సు డిపోకు వెళ్లగా వారికి ఎలాంటి భరోసా ఇవ్వకపోవడంతో గ్రామస్తులతో కలిసి డిపో ఎదుట వారు బైఠాయించారు. విషయం తెలుసుకున్న 1 టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని ధర్నా విరమింపజేశారు. 3 రోజుల క్రితము ఒక బస్సుతో ఒక యాక్సిడెంట్ అయింది. అయితే ఒక కుటుంబం సభ్యులు అంటే తండ్రి, కొడుకు, ఇంకొక మహిళ, అమ్మాయి అయితే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినాక హాస్పిటల్కు చేర్చినాము. సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఆ పిల్లగాడు సీరియస్ ఉన్నాడంటే యశోద హాస్పిటల్ తీసుకుపోయినాం హైదరాబాద్కి. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగింది 3 రోజుల కింద జరిగింది. సరే హాస్పిటల్ ఆ టెన్షన్లలో ఉండడము కొద్దిగా ఈ 2 రోజులు అయింది. అయితే ఈరోజు చిన్నకోడూరు పోలీస్ స్టేషన్కు ఆ బస్సు ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆయనకు సంబంధించిన ఆయన పిలిస్తే ఆయనే అమర్యాదగా ఏమంటారు ఇరిస్పెక్టల్గా అంటే రెస్పెక్ట్ ఇవ్వకుండా, గౌరవం లేకుండా, రెస్పాన్స్ లేకుండా ఆయనే ఎట్లా అంటే నోటికి వచ్చినట్టు అట్లా ఏం చేసుకుంటారో చేసుకోపోరి, ఎట్లా ఏమవుతుంది అవుతుంది, ఇన్సూరెన్స్ ఉన్నది అదే వస్తుంది లేకుండా లేదని అట్లా వల్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాయనే, మానవత్వంతో మాట్లాడలేదు. కాబట్టి దానికి నిరసనగా డిపో మేనేజర్ని కలుద్దామని ఇక్కడికి వచ్చినాం. డిపో మేనేజర్ లేడంటే ఫోన్ చేస్తే కూడా ఫోన్ కట్ చేస్తుండని చెప్పి ఇక్కడ నిరసన తెలియజేసినాం. ఈడికెళ్ళి ఇప్పుడు మేము రూరల్ పోలీస్ స్టేషన్కు సిఐ గారు రమ్మన్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళకు బాధితులకు పేద కుటుంబము, చాలా పేద కుటుంబం, 12 ఏళ్ళ పిల్లగాడు, కాలు 3 జాగాలు ఇరిగింది, చాలా ఇబ్బందులు ఉన్న కుటుంబం అది. అయితే వాళ్ళని ఆదుకునే వరకు మేము న్యాయం చేసే వరకు సిఐ గారితో మాట్లాడి అట్లే ఆ డిపో మేనేజర్ గారితో అదేవిధంగా ఆ బస్సు యజమానితో మాట్లాడి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. మల్యాల టు గురాలగొంది మధ్యలో యాక్సిడెంట్ అయింది. ఆదిపెరమాన్ల గుడి దగ్గరలో అయింది. అయితే కొంత సాయం చేస్తే మేమైనా అక్కడ ఉండి పిల్లగాడిని మంచిగా చేసుకునే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియదు. రావాల్సిన ధర్నా చేయాలని కారణం ఏంటంటే ఆర్టీసీ బస్సు అని వాళ్ళు అంటారు. ఎవరు ఏదైతే ఆర్టీసీ ఓనరు ఎయిర్ విత్ బస్సు, ఇది మా ఆర్టీసీ సంబంధమే, ఇది ఆర్టీసీ సంబంధం లేదని అనుకుర్రి, ఆర్టీసీ మేనేజర్తో మాట్లాడుకోరు మీరని ఆయన మాట్లాడితే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత డిఎం గారికి ఫోన్ చేసాం. లిఫ్ట్ చేస్తే కట్ చేస్తాడు. ఆల్రెడీ డిఎం గారికి నిన్న కూడా ఫోన్ చేసాను నేను. సార్ మరి ఇది పరిస్థితి అంటే ఆయన కూడా మనవదరపు ఆలోచించి నేను డబ్బులు ఇప్పిస్తా, మీరు కూడా మాట్లాడరు అని చెప్పిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఏమంటాడంటే 5,000 రూపాయలు మాత్రమే ఇస్తా అంటాడు. 5,000 రూపాయలు కనీసం అంబులెన్స్ కూడా కిరాయి కాదు. అది 7 లక్షల రూపాయలు అవుతున్నాయి అబ్బాయికి. 10 ఏళ్ళ అబ్బాయి, పాపం చిన్న అబ్బాయి, మంచి క్లేవర్ పిల్లాడు. మా రజక కుటుంబం సంబంధించిన ఫ్యామిలీ 3 వాళ్ళు. ఈరోజు ఇద్దరు కూడా ఆపరేషన్ అవుతున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆ అబ్బాయి సీరియస్ ఉన్నదని యశోద తీసుకుపోతే వాళ్ళు ఏమి ఇన్సూరెన్స్ ఉంది, మీరు ఏమి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోరంటే మాకు ఇన్సూరెన్స్ అవసరం లేదు, ఆ ఇన్సూరెన్స్ డబ్బులు మీరే తీసుకొని మాకు ఆపరేషన్ చేయించండి అని మేము రిక్వెస్ట్ చేసే వాళ్ళు 5,000 రూపాయలు మాత్రమే ఇస్తా అంటారు. ఆర్టీసీ సంబంధం లేదని వీళ్ళు అంటారు, ఆర్టీసీ సంబంధం ఉందని వాళ్ళు అంటారు. అందుకే ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వస్తే డిఎం గారు లేకపోతే మేము ఇలా ధర్నాకు కూకోవడం జరిగింది. ఏమైనా ఇప్పుడు సిఏ గారు రమ్మని చెప్పింది కాబట్టి వెళ్తున్నాం. మేము మాకు న్యాయం చేసేదాకా మేము మాకు న్యాయం జరగకపోతే మళ్ళీ వచ్చి మేము ఇక్కడ కూర్చుంటాం.